హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము సంవత్సరాది అంటే ఉగాది గురించి మాట్లాడుకుందామా. నక్షత్ర గమనమే ఉగాది. ఈ అనంతకాల చక్ర భ్రమణంలో ఎన్నెన్నో ఉషోదయాలు, ఎన్నెన్నో ఉగాదులు. ఈ కాల భ్రమణంలో ఇప్పుడు వచ్చిన నూతన సంవత్సరం పేరే పరాభవ. ఈ కాల భ్రమణంలో ఇప్పుడు వచ్చిన నూతన సంవత్సరం పేరే పరాభవ. ఇదేదో పేరు తేడాగా ఉందని అనుకోకండి. అమ్మవారి నామాల్లో పరా అన్న నామం కూడా ఉంది. పరాభవ అంటే ఉన్నతమైన దానిలో లయం అవ్వాలని. పరాభవ అంటే ఉన్నతమైన దానిలో లయం అవ్వాలని, అంటే ఉన్నతమైనది అందుకోమని. ఈ సంవత్సరం ఆధ్యాత్మికంగా పరాశక్తిని ధ్యానించుకోమని చెప్తోంది. ఇంక కాలమనే కవితలో పయనిద్దామా. పరిగెత్తే కాలమా పదనిసలతో సాగుమా. పరిగెత్తే కాలమా పదనిసలతో సాగుమా. గత విశ్వాసకే వీడ్కోలు పలుకుదాం. గత విశ్వావసుకే వీడ్కోలు పలుకుదాం. అంతర్శక్తిని పెంచే పరాభవకే స్వాగతం పలుకుదాం. అంతర్శక్తిని పెంచే పరాభవకే స్వాగతం పలుకుదాం. చైత్ర మాసపు వసంతలక్ష్మి రేపచ్చని చిగురులతో, వర్ణ శోభితమైన పుష్ప జాతులతో, ఇంద్రధనుస్సులోని సప్తవర్ణ రంజితమైనట్లున్న ప్రకృతి, రాలిన సింధూర వర్ణ పుష్పములతో కుంకుమ అద్దినట్లున్న రహదారులు, వేపపూల ముత్యాల దోసిలితో, మామిడి తోరణాలతో పరాభవకే స్వాగతం పలుకుదాం. వేపపూల ముత్యాల దోసిలితో, మామిడి తోరణాలతో పరాభవకే స్వాగతం పలుకుదాం. జీవితం అంటే షడ్రుచుల సమ్మేళనమని భారత సాంప్రదాయమే చాటునులే. జీవితం అంటే షడ్రుచుల సమ్మేళనమని భారత సాంప్రదాయమే చాటునులే. తీయదనంలో ఉన్న తృప్తియే చెరకు మధురమే చెబుతుంది. తీయదనంలో ఉన్న తృప్తియే చెరకు మధురమే చెబుతుంది. చేదు కూడా మంచిదని వేప పువ్వే చెబుతుంది. పుల్ల పుల్లగా ఉండే పులుపంటేనే శక్తిరా. జీవితం అంటే రుచిమయమని సంద్రం ఉప్పే చెబుతుంది. జీవితం అంటే రుచిమయమని సంద్రం ఉప్పే చెబుతుంది. ఘాటు ఘాటుగా ఉండాలని నల్ల మిరియమే చెబుతుంది. ఘాటు ఘాటుగా ఉండాలని నల్ల మిరియమే చెబుతుంది. ఒకరు ఒకరుగా ఉండాలని చెప్పే లేత మామిడి పిందెలు. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి తెలుగువారి వారసత్వం అన్నా. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి తెలుగువారి వారసత్వం అన్నా. గున్న మావి చిగురులనే మేసి మత్తుగా కూసే కోయిల కలకూజితాలతో, పూతోటల పూల మకరందాన్నే గ్రోలిన తుమ్మెదల ఝంకారాలతో, వసంత పవనాల శ్రావ్య సరాగాలతో నర్తించే మయూర సోయగమే మంత్రముగ్ధులను చేయ. వసంత పవనాల శ్రావ్య సరాగాలతో నర్తించే మయూర సోయగమే మంత్రముగ్ధులను చేయ. మల్లె మరువపు పరిమళాలు వసంతునే మురిపించ. మల్లె మరువపు పరిమళాలు వసంతునే మురిపించ. సాంప్రదాయ పంచాంగ శ్రవణంతో పల్లవించను పరాభవనామ ఉగాది. అదండి పరాభవనామ ఉగాది సంగతులు. కాలం మాయాజాలంలో చిక్కక అంతర్ముఖులై పరాభవనామ ఉగాదిని ఆయురారోగ్య ఐశ్వర్యాల పండుగగా జరుపుకుంటారని ఆశిస్తూ మీ సీతాలు ఫ్రమ్ ర్యాలీ. నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ శ్రోతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.